ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోనే, కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అక్కడే శుక్ర సంచార స్థితి, అర్ధాష్టమ రాహు, విశేషంగా 12 సంవత్సరాల తర్వాత అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీటిని ఎలా తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, ఆరోగ్యానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. రాశిలోనే ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన వాహన ప్రయాణాలలో ఇబ్బందులు, జల సమస్యలు, అనారోగ్య సమస్యలు, దూరావాయు జల ప్రయాణాల ఆటంకాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. బ్యాంకు యొక్క లావాదేవీలు, పెట్టుబడులతో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాస్తమరాహు అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు. పిల్లలు కలిగిన వారితో ఆనందం కలగదు. వారు ఎంతసేపు ఉన్నా మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్లాలని అనుకునేటువంటి ఇబ్బంది కలగడం. అష్టమంలో గురు సంచార స్థితి అనేక రకాల మంది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ, మీరు చాలా తెలివైన వారు, ఓపిక ఉంటుంది, పట్టుదల ఉంటుంది, సహనం ఉంటుంది, కానీ మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని పరీక్ష పెడుతూ, మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చాలా ఓపిక, సహనంగా ఉండి తీరాలి. వ్యయంలో బుధ భగవానుడు ఉన్నప్పుడు మీ బుద్ధి, మీ యొక్క సహనానికి ఇది పరీక్షా కాలంగా భావించగలగాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారందరూ కూడా అనారోగ్య పరిస్థితి, రక్తహీనత, అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాణ దీపము, పిండి దీపము, కాకికి కుక్కకి దానం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి, 12వ తారీఖున కాళభైరవ స్వామి యొక్క జయంతి, అలాగనే 20వ తారీఖున మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి. అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి 27వ తారీఖు కాళాష్టమి. కనుక మనము ఈ 12వ తారీఖున, 20వ తారీఖున, 27వ తారీఖున కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, కూష్మాణ దీపము, నారికేల దీపము, పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే 2025వ సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు, అష్టకష్టాలు, అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి 2026వ సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము. కనుక మీరు ఎవరైనా కాళభైరవ స్వామిని స్మరించాలి, ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ 12వ తారీఖున, 20వ తారీఖున, 27వ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ గోత్రనామంలో పంపించినట్లయితే
మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి, ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని, నరదృష్టిని, శత్రుదృష్టిని, సకల గ్రహ దోషాలను, సకలమైన క్షుద్బాధలను, నరదృష్టి సమస్యలను, ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను, అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళభైరవ స్వామివారు. విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగం, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, రాజకీయవేత్తలకు పదవి అధికారాలు, డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనము కాళభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం. అలాగనే ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర. ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన సకల శుభం, ఐశ్వర్యం, ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది. అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటు మీకు 12 రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామివారి ప్రసాదాన్ని తమరికి వాట్సాప్ ద్వారా, కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సమయం, సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ, రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వర వై శ్రవణో యదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.